ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, దేవుడి జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. కానీ మనమంట దేవుని మహిమపరచడానికి ఇష్టపడలేదంట. ఈరోజు ఆ 9 మంది వెళ్ళిపోయారు, ఒక్క వ్యక్తి మాత్రం, ఒక వ్యక్తి కుష్ఠరోగి, అతడు బాగుపడ్డాడు. ఇప్పుడు అతడు బాగుపడ్డ తర్వాత అతడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. అంటే 10 మంది ద్వారా మహిమ పొందాలని చూశాడు. కానీ ఎంతమంది దేవుడు మహిమపరిచాడు? ఒక్కడే. ఈ రోజు నీ జీవితంలో ఎన్నో పరిస్థితుల్లోంచి, ఎన్నో ఇబ్బందుల్లోంచి, ఎన్నో కష్టాల్లోంచి, ఎన్నో నష్టాల్లో నుంచి దేవుడు ఎన్నో విడిపించి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మహిమ చెందవలసిన మహిమ దేవుడికి అనివ్వట్లా. దేవుడికి నీలో నుంచి మహిమ వెళ్తుందేమో, దేవుడికి నీలోంచి ఆయన కనపరుస్తావేమో. నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు పనిచేస్తున్నప్పుడు, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా సరే నీవు దేవుడిని మహింపరుస్తావేమో, దేవుడిని ఘనపరుస్తావేమోనని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ దేవుడు ఆశించినంత ఘనత నీలో నుంచి ప్రభు